పవన్ అంటే పవర్ కాదు కాదు పవన్ అంటే ఫైర్, పవన్ అంటే ఎమోషన్, పవన్ అంటే ఆవేశం, పవన్ అంటే పూనకం. ఇవన్నీ కాదు, పవన్ కళ్యాణ్ ఓ పార్టీ అధినేత కూడా కాదు. 1000 వోల్ట్స్ ట్రాన్స్ఫార్మర్ టచ్ చేస్తే మసైపోవాల్సిందే. ఇది ప్రస్తుతం సేనపై పేలుతున్న మాటలు. ఆవిర్భావంలో అధరగొట్టే ప్రసంగంతో ప్రత్యర్థులు బెదరగొట్టారు ఈ గబ్బర్ సింగ్. మొత్తంగా పొత్తుళ్ళు కత్తి లేకుండానే మాటలతోనే పొడి చేసిన ఈ వకీల్ సాబ్ సింహం సింగిల్గానే వస్తుంది, దానికి మీ అందరి మద్దతు కావాలండోయ్ అని అంటున్నారు. ఒంటరి పోరుకై పవన్ మొగ్గు, ఆవిర్భావ సభ సాక్షిగా వెల్లడి. జన సైనికుల సహకారంతోనే సాధ్యమని స్పష్టం. అన్ని స్థానాల్లో పోటీపై సర్వేలు. ఏపీలో బీజేపీ జనసేన పొత్తు. వైసీపీ వ్యతిరేక ఓట్లను చీలనివ్వకుండా టీడీపీ ప్లాన్. ప్రభుత్వం స్థాపించాలంటే ఒంటరి పోరే మేలు. ఆకలి దప్పులను లెక్క చేయలేదు, సమయం మించిపోతుందని అసంతృప్తి చెందలేదు, అధినేత రాక ఆలస్యమైందని ఆగ్రహించలేదు. ఉదయం నుంచి అదే ఓపిక, అదే సహనం. మొన్నటి జనసేన ఆవిర్భావ సభలో జన సైనికులు విగ్రహానికి సెల్యూట్ చేయాల్సిందే. తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఎన్నడూ కనివిని ఎరుగని అభిమానాన్ని పవన్ సొంతం చేసుకున్నారు. అది ఆవిర్భావ సభలో ప్రస్తుతంగా కనిపించింది. రాజకీయ ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టేలా పవన్పై పెళ్ళు బిక్కిన అభిమానం చూసి వారు ఫిదా అయిపోయారు. ఈయన మనం ఇన్నాళ్ళు తక్కువ చేసి మాట్లాడామని ప్రాయశ్చిత్తం పడేలా ఆవిర్భావ సభ చరిత్ర సృష్టించింది. దోపిడీ విధానాల మీద ఎదురు తిరగటానికి, అణగారిన వర్గాలకి చేయూతుగా ఉండటానికి, అగ్రకులాల్లోని పేదలకి అండగా ఉండటానికి చాలా బ్రాడ్గా ఆలోచించి పార్టీ పెట్టి 10 సంవత్సరాలు, ఈరోజు 10వ సంవత్సరంలోకి అడుగు పెడతా ఉన్నాం. ఈ రోజున చాలా కష్టమైన ప్రక్రియ. ఎంతోమంది పార్టీలు పెట్టారు. సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 తట్టుకోలేక వదిలేశారు. అలాంటిది ఓడిపోయి 2 చోట్ల 2008 నుంచి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాను. 15 సంవత్సరాలు 2 చోట్ల ఓడిపోయి కూడా నన్ను ముందుకు తీసుకెళ్ళనిచ్చింది పార్టీని అంటే మహా అయితే ప్రాణాలు పోతాయి తప్ప ఆ మహానుభావుల స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళాలి అని ముందుకు ప్రారంభించాం. చాలా బాధలు ఉండే, డబ్బులు ఉండవు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో తెలీదు. కానీ ధైర్యం ఏం చేస్తుంటే, నా ధైర్యమే కవచం అని చెప్పాను కదా, ఆ ధైర్యం పట్టుకొని చూద్దాం. ధైర్యమైన చోట లక్ష్మీదేవి ఉంటుందని నమ్ముతాను నేను. రాను రాను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సర్వం మారుతుంది. నిన్న మొన్నటి వరకు ఆయన పొత్తులతోనే ఎన్నికలకు వెళ్తారని అనుకున్నారు. కానీ సింగిల్గా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆవిర్భావ సభలో ప్రకటించి అన్ని రాజకీయ పార్టీలు గుబులు పుట్టిస్తున్నారు. జనసేనను అధికారంలోకి తీసుకురావడానికే ప్రథమ కర్తవ్యమని అంటున్న ఆయన తర్వాత తీసుకోబోయే స్టెప్ ఏంటనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. వైసీపీ నాయకులు కొంతమంది మగతనం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీకు మగతనం కావాలా? మీకు మగతనం చూపించాలా? చూపిస్తాం. మా అధికారంలోకి వచ్చాక మాట్లాడిన ప్రతి మాటకి మీరు శిస్తు కట్టాల్సిందే. కట్టిస్తాం, మిమ్మల్ని మీ చేత కట్టిస్తాం. దమ్ము ఉంటే 175 స్థానాల్లో పోటీ చేయి. మా దమ్ము మగతనం గురించి మీకు ఎందుకే? మేము అడిగామా?
మిమ్మల్ని మీ పార్టీలో ఎన్ని స్థానాలు పోటీ చేయమని, ఈ వ్యక్తిగత సీటు ఆడికి ఇవ్వమని మేము అడుగుతున్నామా? మీరు అడుగుతారు, ఎందుకు అడుగుతారు మమ్మల్ని? మేము ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలో మా బలం ఏంటో, మా సత్తా ఏంటో మాకు బాగా తెలుసు, మీరు చెప్పక్కర్లా. తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసిందంట. సారా డబ్బులు, ఇసుకను దోచేసిన డబ్బులు, గంజాయి సాగు చేసిన డబ్బులు, మైన్లు దోచేసుకుంటున్న డబ్బులు, రియల్ ఎస్టేట్లు, అన్ని చోట్ల డబ్బులు దోచేసి మీకు ఏం చేస్తారు? మదం ఎక్కే మాట్లాడతారు మీరు. ఇటీవల జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ మాట్లాడుతూ జన సైనికులందరూ సహకారం అందిస్తే రాబోయే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమని అన్నారు. ఇందుకోసం ఎంతో శ్రమించాల్సి ఉంటుందని, రిపోర్టులు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. దీనిపై సాధారణంగా ప్రతిపక్షాలు విమర్శల దాడికి దిగాయి. ఆయనపై నమ్మకం లేదా అంటూ ఎత్తి పొడుపులు ప్రారంభించారు. ఇందులో వారి తప్పేం లేదు. బహుశా పవన్ ఒంటరి పోటీపై భయం కావచ్చు. పొద్దున్నే 10 రూపాయలు ఆ పథకం ఈ పథకం కింద 100 రూపాయలు జేబులో పెట్టి 200 పెట్టి సాయంత్రానికి ఆ వ్యక్తిని కుటుంబం నుంచి 500 రూపాయలు సారాకి పట్టుకెళ్ళిపోతూ ఉన్నారే. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కాదు, బ్యాంక్ ట్రాన్సాక్షన్లు కాదు, అన్ని క్యాష్ ట్రాన్సాక్షన్స్. ఇసుక కానీ మద్యం కానీ ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? మళ్ళీ మిమ్మల్ని కొనటానికే వాడుతున్నారు. మళ్ళీ మీ బతుకులు ఇలాగే ఉంటాయి. నా జీవితం ఏం మారదు. ఈరోజు ఇంతమంది కౌలు రైతుల కుటుంబాలను చూస్తూ ఉన్నారు. వాడికి ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర కూడా 2 లక్షలు తీసేసుకునే పరిస్థితిలో ఉన్నారు. అలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. మీకు కోపం రాకపోతే ఎట్లాగా? ఎంతకాలం మా కులం మా వాడని చెప్పి మీరు వెనకేసుకొస్తారు? ఇక్కడున్న సదరు ఎమ్మెల్యే కూడా గొప్పవాడైతే నేను వదిలేస్తాను, మా వాడిని పోటీ పెట్టను. కానీ సరిగ్గా పనిచేయనప్పుడు ఆ వ్యక్తిని బాధ్యత నుంచి తప్పించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోండి. పవన్ ప్రస్తుతం బీజేపీలో కలిసి ఉన్నారు. భవిష్యత్తులో కలిసి ఉంటాననే గ్యారెంటీ అయితే ఇవ్వలేదు. కేంద్రంలో అధికారంలో ఉందని మినహా స్వతహాగా ఆ పార్టీ రాష్ట్రంలో వెలగలేకపోతుంది. సోము వీర్రాజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీని బలోపేతం చేస్తున్న దాఖలాలు లేవు. వైసీపీని చెక్ పెట్టేందుకు కలుపుకోవాలని భావిస్తున్న బీజేపీ మాత్రం లోపాయికారిగా జగన్కు సహకరిస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి. పైగా మోడీ ప్రభుత్వంపై వ్యతిరేక మాటలు మోయాల్సి వస్తుంది. కొన్ని వర్గాలు దూరమయ్యే అవకాశం లేకపోలేదు. బిగించాలి, మీరు పెద్దన్న పాత్ర వహించే తీరాలి, వేరే దారి లేదు. మీరు ఎవరెవరో నమ్మారు కదా. ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏమన్నాడు? గోదావరి జిల్లాకి పోయి ఎందుకు నమ్మాలి వాళ్ళని? నేను కాపులు రిజర్వేషన్ నేను ఇవ్వనని కరాఖండిగా చెప్పాడే. మరి కరాఖండిగా చెప్తే మరి ఎందుకు మచిలీపట్నంలో అలాంటి వ్యక్తి చెప్పిన ఎందుకు మీరు కాపులందరూ ఓట్లు వేశారు? అది కాపులు తప్పు కూడా ఉంది కదా. కాపు ఓటర్లు తప్పు చేసి కులంలో పుట్టినందుకు నన్ను దూషిస్తే ప్రయోజనం ఏంటి? నన్ను దూషిస్తే ప్రయోజనం ఏమొస్తుంది? నేను మీకు అండగా నిలబడే వ్యక్తిని కదా. మీకు కులాలకి మతాలకి అతీతంగా ఉండే వ్యక్తి మీ కులంలో పుట్టాడంటే అది మీకు గర్వకారణం కాదా? మీకు మంచిదే కదా. యాదవ సమూహాలు కానీ, గౌడ కుల సమూహాలు కానీ, శెట్టి బలిజలు కానీ, మాలమాదిగలు ఉపకులాలు కానీ, సంచార కులాలు కానీ, ఎస్టీ వర్గాలు కానీ, ముస్లింలు కానీ అందరూ ర్యాలీ కడతారు. ఎందుకంటే ఇంత పెద్ద కులమే నడుం బిగించి ఒక నిర్ణయం తీసుకుందంటే అందరికీ మంచిదని మీతో కలిపి నడుస్తారు. కానీ మీలో మీరు విడిపోతే మళ్ళీ అరాచకమే రాజ్యానికి వస్తుంది. కానీ ఈ రోజున నాకు బాధ ఏమనిపించిందంటే, నేను ఏ రోజును కూడా అందరూ బాగుండాలని కోరుకున్నవాడిని. నేను 10 సంవత్సరాల తర్వాత కూడా నేను అదే మాట మాట్లాడుతున్నాను, అదే మాట మీద నిలబడి ఉన్నాను. వైసీపీ వ్యతిరేక ఓటును చీలకుండా ఉండేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తుంది. జనసేన కూడా అదే భావిస్తుంది. కానీ ఆ పార్టీతో కలిసి వెళ్లే సూచనలు ఇప్పట్లో కనబడటం లేదు. స్వతహాగా పవన్ ప్రభుత్వం స్థాపించాలంటే ఒంటరిగా పోటీ చేయక తప్పదు. ఒకవేళ ఇదే జరిగితే ఎన్నికల్లో ఓట్లను భారీగా చీల్చే అవకాశం ఉంది. త్వరలో వారాహి రూపంలో ప్రజల్లోకి వెళ్తున్న ఆయన
రాబో ఎన్నికల్లో ఓటింగ్ అంశంపై కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అన్ని స్థానాల్లో పవన్ పోటీ చేసే అంశంపై ఇప్పటికే రిపోర్టులను సిద్ధం చేసుకునే పనిలో పడినట్లు తెలుస్తుంది.